Hi, welcome back to my channel Simply Travel with JP. So finally, after many days, our trip began in the bustling city of Vijayawada, where the morning air was filled with anticipation and excitement. So ఈరోజు మనతో we have my friend Chotu, Raveen, Naidana. So అందరం కలిసి సరదాగా after very long gap we are going on a weekend. So we can think it as a weekend trip to Yanam. So right now we have started our journey on NH16. So most probably we'll go until Rajahmundry. We'll cross Rajahmundry and then we turn towards Kakinada. So we can see further like while we are going. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న మార్గంలో దేవరపల్లి హైవేపై ఖమ్మం డైవర్షన్ ఒక ముఖ్యమైన మలుపు. ఈ ప్రాంతం చాలా ట్రాఫిక్తో గందరగోళంగా ఉండేది ఇటువరకు, కానీ ఈ ఫ్లైఓవర్ ఏదైతే చూస్తున్నారో మీరు, అది పడిన తర్వాత చాలా హ్యాపీగా సాగుతుంది. లారీ డ్రైవర్లకైతే చాలా ఆనందంగా సాగుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ ఈ సైడ్స్ చూస్తే అసలు చాలా పచ్చగా, చాలా ఆహ్లాదకరంగా ఈ ప్రయాణం అయితే అలా మాది ముందుకు సాగిపోతూ ఉంది. రాజమండ్రి నగరాన్ని రెండు గోదావరి తీరాలను కలిపే కొత్త బ్రిడ్జ్, దీన్నే చతుర్థి గోదావరి బ్రిడ్జ్ అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఒక ముఖ్యమైన మౌలిక సదుపాయంగా మారింది. ఇదైతే ఇప్పటికే ఉన్న 3 బ్రిడ్జిలకు అదనంగా ఈ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. ఇది కేవలం వాహన రద్దీ తగ్గించడానికి మరియు రాజమండ్రి నుంచి కొవ్వూరు మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి నిర్మించడమైనది. ఈ బ్రిడ్జి నిర్మాణ శైలి కానీ ఆధునికంగా ఉండి రాత్రి వేళలో లైటింగ్తో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది 4 లేన్ బ్రిడ్జ్, అంటే 2 వైపులా 2 లైన్లు ఉండేలా నిర్మించబడింది. మీరు ఇప్పుడు చూస్తే గోదావరి చాలా ఒరవడిపోయి ఉంది, ఎందుకంటే బాగా వర్షాలు పడి వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. చూశారు కదా ఎంత ఉధృతంగా గోదావరి ప్రవహిస్తుందో. ఈ బ్రిడ్జ్ పొడవు కనుక చూసుకుంటే సుమారు 4.15 కిలోమీటర్. సో ఐ హోప్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు బిల్డ్ దిస్ బ్రిడ్జ్ కదా. ఇది ఎంత కష్టపడి ఉంటే ఈ 4.15 కిలోమీటర్స్, అది కూడా ఫుల్గా ఉండే ఈ గోదావరి నది మీద కట్టారు. గ్రేట్. ఇప్పుడు మనం చూసేది పుష్కర్ ఘాట్.
ఇక్కడ ఎన్ని సినిమాలు తీశారో అసలు లెక్కలేదే అండి. సో అలా ఇటు వెళ్తే మన రాజమండ్రి మార్కెట్. రాజమండ్రి వాసులకి వైజాగ్లో ఆర్కే బీచ్ రోడ్ ఎలా ఉంటుందో రాజమండ్రిలో అలా ఫీల్ అవుతారు. రాజమండ్రిలో బీచ్ లేకపోయినా అట్లీస్ట్ ఈ గోదావరి తీరానికి వచ్చి అందరూ ఈవినింగ్ టైమ్స్లో సేద తీరుతారు. సో ఈ రోడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ మోరోవర్ ఈవినింగ్ టైమ్స్లో అయితే ఈ రోడ్లు అయితే ఫుల్గా పిల్లలతో నిండిపోద్దండి. ఎందుకంటే పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ఎందుకంటే చక్కగా వచ్చే చల్లగాలి పక్కన ఉన్న గోదావరి పక్కనే ఈ పార్కు. అసలు పిల్లలకి ఎందుకంటే ఏం కావాలి చెప్పండి, ఫ్రెష్ గాలి అదంతా. ఇప్పుడు మీరు చూస్తున్నది గౌతమి ఘాట్కి వెళ్ళే దారి. సో ఇక్కడ మీకు తెలిసిందే కదా, ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఉమా మార్కండేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మహాకాళేశ్వర టెంపుల్ ఉంది, జ్ఞాన సరస్వతి పీఠం ఉంది, తర్వాత ఎంతగానో అందరూ ఇష్టపడే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కాటన్ బ్యారేజ్, ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఆర్థర్ ఇచ్చింది బిరుదు. గేట్లు ఎత్తేటప్పటికి ఫుల్ జనాలు. సార్ ఆర్థర్ జాన్, సార్ బిరుదు ఆర్థర్ కూడా అనుకుంటా కాదు, ఆర్థర్ కాటన్ పేరు. ఆర్థర్ ఫస్ట్ నేమ్, కాటన్ సెకండ్ నేమ్. సార్ అనేది వీళ్ళకి బిరుదు ఇస్తారు, క్వీన్ ఇచ్చింది. అదిగో జనరల్ సర్ ఆర్థర్ కాటన్. బళ్ళు ఆడ తిరుగుతాయి. గుడి ఇంకా చాలా లోపల నడిచి వెళ్ళాలి. నేను చెప్పాగా అంత పెద్ద పార్కింగ్ పెట్టినా అవుట్డోర్ కనీసం అలా ఎవరికైనా నిన్నే
అరే నీకు దారి తెలిసి నీకు దారి ఉన్నా ఉందా దారి గౌతమి రాజమండ్రిలోనే ఇది ఒక ఫైబర్. అలా వచ్చి అన్ని గజ్జలు మళ్ళీ ఈ బ్రిడ్జ్ కూడా ఒకటి మిగిలిపోయిందని ఇది కూడా వస్తాం. నెక్స్ట్ ఇప్పుడు సాయంత్రానికి ఏం చేస్తాం తెలుసా, దీని మీద ఇంకో బ్రిడ్జ్ ఉంది కదా అక్కడ యానం దగ్గర, దాని మీద కూడా వెళ్ళిపోతాం. సో ఇప్పుడే సుబ్బయ్య గారి హోటల్లో భోజనం చేసాం, కాకినాడలో ప్రసిద్ధి చెందిందని. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ రివ్యూ అయితే తీసుకుందాం. ఫస్ట్గా నాయుడు అన్న, మీ రివ్యూ ఏంటన్నా? యాక్చువల్లీ సుబ్బయ్య గారి హోటల్ అంటే ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాం. సో దాన్ని రీచ్ అవ్వలేకపోయాడు, ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ పెట్టాడు, వెయిట్ చేయించాడు. నెక్స్ట్ వెయిట్ చేయించినా సరే మనం ఉండేటప్పటికి కొన్ని ఐటమ్స్ అయిపోయి ఉన్న ఐటమ్స్ కూడా వాళ్ళ బ్రాండ్కి తగ్గ క్వాలిటీ టేస్ట్ అనిపించలేదు. మేము యాక్చువల్గా 2 o'clock వచ్చాం, కానీ 3:15 వరకు మాకు కూర్చోడానికి కుదరదు, అంత టైం వెయిట్ చేసాం. ఈ వెయిటింగ్ టైంలో మాకు ఆకలి చచ్చిపోయింది ఒకటి. రెండోది ఏంటంటే ఐటమ్స్ ఎక్కువే ఉన్నాయి, కానీ అందులో కాస్త టేస్ట్ తగ్గింది అనిపించింది. ఓకే ఓకే. సో నీ రివ్యూ ఏంటంటావు? నేను సుబ్బయ్య గారి హోటల్ విజయవాడలో టేస్ట్ చేశా. ఫస్ట్ టైం ఇక్కడ కాకినాడలో తిన్నాను. నాకైతే విజయవాడలోనే బాగా అనిపిస్తుంది. కాకినాడ పేరు ప్రసిద్ధిగాంచిందని చెప్పారు, కానీ నాకేం అంతలా అనిపిస్తుంది. ఓకే ఓకే. టైం వేస్ట్, మనీ వేస్ట్. రైట్ రైట్. చోటు, ఇప్పుడు ఒక కొత్త విషయం తెలిసింది నాకు. ఏంటి? విజయవాడలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ అది ఒరిజినల్ కాదంట, ఎంప్లాయీస్ చెప్పారు. అది ఓన్లీ పేరుకి ఇక్కడ పెట్టుకున్నారంట పార్ట్నర్షిప్ కోసం, కానీ అక్కడే ఫుడ్ బాగుంది. సో ఇది ఫ్రెండ్స్. సో సుబ్బయ్య గారి హోటల్కి వెళ్తున్నారా?
జాగ్రత్త మరి. కోర్టు అదేగా On the way to Yanam. 100 rupees goggles. అన్నా ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అన్న. Entered Yanam. మ్యాప్ ఉంది అక్కడ. మ్యాప్ ఇటు చూపిస్తుంది. అటు అటు వెళ్దామా? 162 కాదు, చాలా బెటర్. అలాగే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు. అన్నా లేదు అటే వెళ్ళాలన్న. ఇది గూగుల్ మ్యాప్ చిన్న పల్లెటూరు నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ షోరూమ్ ఏమి ఉండవు కదా. Indira Gandhi.
క్యాప్ ఎగిరిపోతుంది కదా. అంత స్పీడ్గా అనుకున్నారా? సెల్ఫీ తెస్తావా? అరే దగ్గర అనిపించింది. వాళ్ళకి ఇస్తాను. దాని మీరు కంట పడేలాగా చేతిలో ఉండాలి. పెట్రోల్ ఇక్కడ ఉంది. పెట్రోల్ ఉంది. Thank you.